ఒక చిన్న గ్రామం. పాడుబడిన గుడిసెలు, పొడి వీధులు, ఎండలో రాలే వేపచెట్లు. ఈ గ్రామంలో ఉండే బాలుడు రాజు, 12 ఏళ్ల వయసు. అతను బాగా చదువుకోవాలనుకుంటాడు, కాని పరిస్థితులు అతనికి సహకరించవు. పాత షర్టు, చింపిన షార్ట్, చేతిలో తడిసి ముద్దైన పుస్తకాలు మాత్రమే అతని సొంతం. ఒక తెల్లవారుఝాము రాజు ఆలయం ముందుగా నడుచుకుంటూ వచ్చాడు. అది ఒక చిన్న, పాత హనుమాన్ గుడి. మెట్లపై కూర్చుని కళ్ళుమూసి ప్రార్థించాడు. ఓ హనుమంతా, నాకు చదువు కావాలి. భవిష్యత్తు కావాలి. సహాయం చేయు. ఆ సమయంలో దూరం నుంచి ఓ మహాపురుషుడు అతన్ని చూశాడు. ఆయన పొడవుగా, బలంగా ఉన్నాడు. శరీరమంతా తేజస్సుతో మెరిసిపోతుంది. కళ్లలో దయ. ఆయనే హనుమంతుడు, మానవ రూపంలో. ఆయన మృదువుగా రాజు వైపు నడుచుకుంటూ వచ్చాడు. చేతిలో చిన్న పత్తి సంచి. అందులో కొత్త పుస్తకాలు, తినుబండారాలు, కొంత ధనం. ఇవి నీకోసం అని చెప్పాడు. రాజు ఆశ్చర్యంతో సంచి తెరిచి చూశాడు. అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి. కళ్లలో ఆనంద భాష్పాలు. ఇది అతని జీవితం మారే మొదటి మెట్టు. అనంతరం రాజు ప్రతిరోజూ బరగచెట్టు క్రింద చదవసాగాడు. తన కలలను నెరవేర్చేందుకు కష్టపడ్డాడు. మార్గంలో ఎప్పుడూ ఏదో ఒక రహస్యమైన ఛాయ, ఒక దివ్య పరిరక్షణ ఉన్నట్లు అనిపించేది. కాలం గడిచింది. చిన్న రాజు ఇప్పుడు యువకుడయ్యాడు. తెల్ల షర్టు, నీలం ప్యాంటు ధరించి చదువులో నిపుణుడయ్యాడు. చివరికి గ్రామం మధ్యలో అతను గ్రాడ్యుయేషన్ గౌను ధరించి నిలిచాడు. వారు అందరూ గర్వంతో చప్పట్లు కొడుతున్నారు. రాజు ముఖంలో కృతజ్ఞత, ఆనందం, విజయమే. అక్కడే ఆకాశంలో మేఘాల మధ్య హనుమంతుడి రూపం మెరిసింది. కోతి ముఖం, పొడవాటి తోకతో చేతులు పైకి ఎత్తి ఆశీర్వదిస్తున్నాడు. రాజు తలెత్తి చూసి మౌనంగా నమస్కరించాడు. విశ్వాసం ఉన్నవారిని దేవుడు ఎప్పటికీ వదలడు.